నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు. మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మొన్న లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి, ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వర్మ ఏంటో పిఠాపురం ప్రజలు తెలుసు, వర్మ ఏంటో తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మిగిలిన విషయాలు నాకు అనవసరం. ఎందుకంటే పార్టీ నాతో సంప్రదించింది. మొన్న నేను లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళాను. ప్రెస్కి ఫోటో కూడా వచ్చింది. నేను మా అబ్బాయి అందరం కూడా వెళ్ళాం. ఫోటో కూడా ప్రెస్కి వచ్చింది. అది సంగతి. నవీన్ గారిని కానీ లేదంటే పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేస్తారు కదా, బయట వాళ్ళు లేరు కదా. ఎవరినన్నా వేయచ్చు, తప్పు ఏమీ లేదు ఇందులో. నేను ఆల్రెడీ మాట్లాడొచ్చాను. నేను మాట్లాడిన దానికి అనుగుణంగానే కార్యక్రమం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తాను. గతంలో మీకు సీట్ లేకపోతేనే చాలామంది కార్యకర్తలు సీటు రాకపోవడం అన్నది కూటమిలో ఎవరికొవరికి నష్టం జరుగుతుంది. 20-30 సీట్లలో నష్టం ఎక్కడ జరిగినా అక్కడ ఉన్నవాడు పార్టీకి సపోర్ట్ చేయాలి, భరాయించాలి, పార్టీకి సపోర్ట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే కూటమి జగన్మోహన్ రెడ్డి రాకూడదని ఆలోచనతో పనిచేసినప్పుడు కూటమి గెలుపు కోసం ఎవరొకరు త్యాగం చేయాలి, తప్పదు. ఓకే, పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు. మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మొన్న లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి, ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వర్మ ఏంటో పిఠాపురం ప్రజలు తెలుసు, వర్మ ఏంటో తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మిగిలిన విషయాలు నాకు అనవసరం. ఎందుకంటే పార్టీ నాతో సంప్రదించింది. మొన్న నేను లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళాను. ప్రెస్కి ఫోటో కూడా వచ్చింది. నేను మా అబ్బాయి అందరం కూడా వెళ్ళాం. ఫోటో కూడా ప్రెస్కి వచ్చింది. అది సంగతి. నవీన్ గారిని కానీ లేదంటే పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేస్తారు కదా, బయట వాళ్ళు లేరు కదా. ఎవరినన్నా వేయచ్చు, తప్పు ఏమీ లేదు ఇందులో. నేను ఆల్రెడీ మాట్లాడొచ్చాను. నేను మాట్లాడిన దానికి అనుగుణంగానే కార్యక్రమం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తాను. గతంలో మీకు సీట్ లేకపోతేనే చాలామంది కార్యకర్తలు సీటు రాకపోవడం అన్నది కూటమిలో ఎవరికొవరికి నష్టం జరుగుతుంది. 20-30 సీట్లలో నష్టం ఎక్కడ జరిగినా అక్కడ ఉన్నవాడు పార్టీకి సపోర్ట్ చేయాలి, భరాయించాలి, పార్టీకి సపోర్ట్ చేసుకుని వెళ్ళాలి.
ఎందుకంటే కూటమి జగన్మోహన్ రెడ్డి రాకూడదని ఆలోచనతో పనిచేసినప్పుడు కూటమి గెలుపు కోసం ఎవరొకరు త్యాగం చేయాలి, తప్పదు అది. ఓకే. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం